అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడించడానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగానో ఆర్థిక లావాదేవీల్లో దోహదపడుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత కామన్ పబ్లిక్ కూడాను ఆ తాలూకు మూలాలు అందజేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం రౌండ్ ది క్లాక్ విధి నిర్వహణలో వారు పడుతున్నటువంటి వేతనలు కేంద్ర ప్రభుత్వం పరిగణనలో తీసుకోకపోవడం, 3 ఏళ్లుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, 5 రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలి, వేతనాలు చెల్లించాలి, అదేవిధంగా వారి పని ఒత్తిడి తగ్గించాలి, ప్రతి శనివారం కూడా సెలవు కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అన్ని బ్యాంకులు కూడాను ఈవేళ సమ్మెలో పాల్గొన్నాయి. వారి తాలూకు ప్రధాన డిమాండ్ పరిష్కారంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఈరోజు తప్పుపడుతూ వారు చేపడుతున్న ఈ సమ్మె కారణంగా వారి డిమాండ్లు పరిష్కారం నోచుకుంటాయా లేదనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక బ్యాంకింగ్ వ్యవస్థపై కామన్ పబ్లిక్ కూడాను ఈరోజు ఒక సదుద్దేశం ఉంది. వారికి సేవలు అందిస్తూ అనునిత్యం రౌండ్ ది క్లాక్ విధులు ఇస్తున్న మీకు ఎటువంటి డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మీ డిమాండ్ల పరిష్కారంలో ఎందుకు తత్సారం వస్తున్నారు, ఈ సమ్మె బాట పట్టాల్సి? ముందుగా మేము బ్యాంకు ఉద్యోగుల కన్నా ముందుగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలము మేము కూడా. అయితే మేము బ్యాంకింగ్ రీత్యా ఉద్యోగ రీత్యా మేము బ్యాంకుల్లో మేము ఉద్యోగం చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నేటికి కూడా బ్యాంకింగ్లో రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే రిటైర్మెంట్స్ అయిపోతున్న తర్వాత రిక్రూట్మెంట్ లేకపోవడం వలన ఎవరికైతే ప్రజలకు మేము సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకుల్లో పనిచేస్తున్నామో వాళ్ళకి సరైన సేవలు అందించలేకపోతున్నాం. దానికోసం ఈ రిక్రూట్మెంట్ అన్నది మా మెయిన్ ఎజెండా. అలాగే పని ఒత్తిడి కారణంగా ఏదైతే ఈ సిబ్బంది లేక పని ఒత్తిడికి గురై చాలామంది మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో మాకు కూడా 5 రోజులు పని దినాలు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా దిశగా అడుగులేస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ నేపథ్యంలో 5 రోజులు పని దినాలు మీ తాలూకు డిమాండ్లో డిజిటల్ ప్లాట్ఫారంలో టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు సిబ్బందికి ఎటువంటి ఒత్తిడి దానివల్ల కారణం? డిజిటల్ లావాదేవీలు జరిగినా సరే చాలామంది ఖాతాదారులు మోసపోతున్నారు ఈ డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వలన. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. అవి తెలుసుకున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు రైతులు డిజిటల్ సేవలు వినియోగించుకోలేరు, అలాగే మహిళలు డిజిటల్ సేవలు వినియోగించుకోలేరు. వీరికి నేరుగా మేమే బ్యాంకుకు వచ్చిన తర్వాత మేము ఇది సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డిజిటల్ వ్యవస్థ వాళ్ళు ప్రవేశపెట్టినా సరే దానిలో చాలా లోపాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ అరికట్టలేని పరిస్థితి, ఏటీఎంస్ కూడా అరికట్టలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి ప్రత్యక్షంగానే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా బ్యాంక్ వచ్చి మేము డబ్బులు వేసుకుంటేనే మా డబ్బులు ఉన్నట్టు, లేకపోతే బ్యాంక్ వచ్చి మేము డబ్బు తీస్తేనే మేము తీసినట్టు అనే ఒక ఒరవడికి ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. అంటే మాన్యువల్ లావాదేవీలే ఈరోజు కామన్ ఖాతాదారుడికి మాత్రం సరైన సేవలు అందిస్తున్న భావనలో ఉన్నారా డిజిటల్గా అడుగులేస్తున్న నేపథ్యంలో? లేదు సార్, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కంపల్సరీ అంటే మేజర్ మనకి రైతులే ఎక్కువ బ్యాంకులకి సేవలు మనం అందిస్తున్నది రైతులకి ఎక్కువ అందిస్తున్నాం. అలాగే మహిళా సంఘాలు వీళ్ళు ఏంటంటే డిజిటల్ లావాదేవీలు వినియోగించుకోలేరు. అందుచేత వాళ్ళు కంపల్సరీ బ్యాంకులకే వచ్చి బ్యాంకు సిబ్బందితోనే లావాదేవీలు జరుపుకుని బయటకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. డిజిటల్ లావాదేవీలు ఉన్నప్పటికీ కూడా అది కొంతమంది బాగా బడా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. డిపాజిట్ మిషన్స్ కానీ ఏటీఎంస్ కానీ ఇవన్నీ కూడాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏవైతే రిక్రూట్మెంట్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కేవలం 5 రోజుల పాటు మాత్రమే విధులు నిర్వహించే విధంగా అవకాశం కల్పించాలి. ఈ ప్రక్రియ 2003లో మాత్రం డిసెంబర్లో ప్రతిపాదించారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆ ఫైల్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా మీనమేసాలు లెక్కే పరిస్థితి ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చారు. చూస్తే కనుక మీ సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో మీ డిమాండ్ పరిష్కారానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారా? యూబియు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులందరూ సమ్మె బాట పట్టడం జరిగిందండి. మన మెయిన్ ఏజెండా ఏంటంటే 5 days బ్యాంకింగ్ పర్ వీక్. దీంట్లో యాక్చువల్లీ డిసెంబర్ 2023లో గవర్నమెంట్ ఏమో ఐబీఐ ద్వారాగా అగ్రిమెంట్ చేసుకున్నా కూడాను, అంటే మాకు అగ్రి అయినా కూడాను ఇప్పటి వరకు 3 years నియర్ అబౌట్ 2.5 years 3 years అవుతుంది. ఇప్పటికీ అలాగా తత్సారం చేస్తుంది, ఆ డిలే చేసుకుంటూ వస్తుందండి. తత్సారం వెనక మీలో విచ్ఛిన్నత ఉందనుకుంటున్నారా? ఐక్యత లేదనే ఉద్దేశంతో వాళ్ళు తత్సారం చేస్తున్నారా? మాలో పూర్తి ఐక్యత ఉందండి. అయితే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ బలం బట్టి మా న్యాయమైన డిమాండ్ని ఇప్పటి వరకు అణిచివేస్తుందండి. దీనివల్ల ఇంకో విషయం ఏంటంటే ఈ 5 days బ్యాంకింగ్ వల్ల ఎవరికి నష్టం లేదు. ప్రపంచంలో మనం ఆల్రెడీ డెవలప్ నేషన్స్ చూసుకుంటే అమెరికా కానీ, కెనడా కానీ, వేరే కంట్రీ ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ వీళ్ళందరూ 5 days బ్యాంకింగ్ చేస్తున్నారు. మన దేశంలో కూడాను
చాలా డిపార్ట్మెంట్స్, ఆర్బీఐ, ఎల్ఐసి, లేకపోతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీను 5 days బ్యాంకింగ్ చేస్తుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. పైగా ఇంకా ఏంటంటే గవర్నమెంట్ ఏమో డిజిటల్ బ్యాంకింగ్ చేయమని ప్రోత్సహిస్తుంది. దీంట్లో డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఇంకో రోజు మనకి సెలవు దొరకడం వల్ల జనాలు డిజిటల్ బ్యాంకింగ్ వైపు ఇంకా మొగ్గు చూపుతారు. మూడవది, మనకేమో ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏమో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏమో చాలా అవసరం. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండేటప్పుడే మేము మళ్ళీను నెక్స్ట్ డే డ్యూటీకి వచ్చేసి పూర్తిగా సేవలను అందించగలం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా అవసరం మనకి బ్యాంకర్స్కి. ఎందుకంటే బ్యాంక్ ఒత్తిడి మీకు అందరికీ తెలిసిందే, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మేము కూడా ప్రజలమే కదండి, గవర్నమెంట్ ఇక్కడ ఈ దేశ ప్రజలమే కదా, మా గురించి పట్టించుకోదా గవర్నమెంట్. మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తుంది ఏంటంటే 5 days బ్యాంకింగ్ వీలైనంత త్వరలో ఇంప్లిమెంట్ చేయాలి. మేము డెఫినెట్గా సేవలు అందిస్తాం, పూర్తి స్థాయిలో సేవలు అందిస్తాం. మా వైపు ఉండే ఎటువంటి సేవలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంతకు ముందులాగా బ్యాంకింగ్ కాదండి ఇది. ఈ బ్యాంకింగ్ ఇప్పుడు చూడండి, మీరు ఏ బ్యాంకింగ్ వెళ్ళినా చూడండి, కంప్లీట్ అంటే కస్టమర్ బ్యాంక్కి వెళ్తే ఫుల్ సాటిస్ఫాక్షన్తోనే వస్తారు. అప్పటి బ్యాంకింగ్ కాదు, ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ ఇది. సో దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. 5 days బ్యాంకింగ్ త్వరగా ఇంప్లిమెంట్ చేయవలసింది చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. 5 రోజులు పని దినాన్ని కల్పించాలి, వారి ఒత్తిడిని పరిగణనలు తీసుకోవాలి, ఇచ్చినటువంటి ఇండియన్ బ్యాంక్ సర్వీస్తో కుదుర్చున్న ఒప్పందాన్ని అమలు చేయాలి. ఈ పరిణామాలన్నీ 3 ఏళ్ళు కావస్తా ఉండడం కూడాను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది అంతా సమ్మెబాటు పట్టారు. ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థలో వినూత్నమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో పని ఒత్తిడి భారం పెరుగుతుంది. చాలామంది ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కూడా చోటు చేసుకునే అటువంటి ఆత్మహత్యలు ప్రేరేపితం చేసినటువంటి విధులు మాత్రం ఈరోజు వారిని ప్రాణాలు పోగొట్టే పరిస్థితి. ఈ సమ్మె కారణంగా ఈరోజు బ్యాంకింగ్ సిబ్బందికి ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారానికి ఏ మేరకు దోహదపడుతుంది? కేంద్ర ప్రభుత్వం మీ సమ్మెబాటుతో యూటర్న్ తీసుకునే పరిస్థితి ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు 9 సంఘాలు కూడాను, యూనియన్ సంఘాలు కూడాను సమ్మె బాట పట్టాయి. ఆల్ ఇండియా మొత్తం స్ట్రైక్లో పాల్గొంది. ఈరోజు స్టాఫ్ మొత్తం కలిపి 8 లక్షల పైచిలకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలని, అవార్డు స్టాఫ్ సంఘాలు అన్నీ కలిపి 9 సంఘాలు కలిపి పాల్గొనడం జరిగింది. సో ఈ సమ్మె విజయవంతంగా మేము పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి మా తరపున మేము గట్టిగా 5 రోజుల బ్యాంకు దినానికి ఖచ్చితంగా పాటించవలసిందే అని నినాదాన్ని మేము అందజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 5 రోజుల పని దినాలని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఎందుకంటే ఇది 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి సంతకాలు సేకరించి మరీ దాన్ని అంగీకరించింది. చేపట్టిన సమ్మెకి కేంద్ర ప్రభుత్వం గనక ఏకీభించకపోతే ఉద్యమం ఇంకో కార్యాచరణ ఎలా రూపొందిపోతుంది? తప్పకుండా మేము ఈ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి రాకపోతే మున్ముందు రోజుల్లో ఈ సమ్మెని ఇంకా దీర్ఘకాలంగా పొడిగించి 2 రోజుల సమ్మె కానీ, వారం రోజుల సమ్మె కానీ, కాబోతే నిరవధిక సమ్మె కానీ చేయడానికి మేమందరం ఈ మీడియా తరఫున మేము పిలుపునిస్తున్నాము. అటువంటి ప్రక్రియ కనుక మీరు శ్రీకారం చుట్టినట్టయితే ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి. ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేపడుతూనే మీ సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగిస్తారా? బ్యాంకులు ఇప్పుడున్న డిజిటల్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కూడాను డిజిటల్ బ్యాంకింగ్కి చాలా వరకు అలవాటు పడ్డారు. కేవలం చిన్న తరహా వ్యాపారస్తులు మరియు రైతులు మాత్రమే వాళ్ళకి ఇంకా డిజిటల్ బ్యాంకింగ్ తరఫున మోసపోతున్నారు తప్పించి దానివల్ల ఎటువంటి వాళ్ళకి ఉపయోగం లేదు. డిజిటల్ బ్యాంకింగ్ బడా వ్యాపారస్తులకి, వాళ్ళకి, సామాన్య ప్రజలకి, చదువుకున్న వాళ్ళు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నారు. చిన్న వ్యాపారస్తులకి ప్రభుత్వ రంగ బ్యాంకులే సహాయం చేయాలి. వాళ్ళకి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే వాటికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళ వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందరూ ఎంప్లాయీస్కి, వ్యాపారస్తుల వల్ల, చెరువు ఉద్యోగుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎంతో లాభదాయకం చేకూర్చాం. సుమారు 2 లక్షల కోట్ల పైన ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతూ ఉంది. అయినా సరే ప్రభుత్వ రంగ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం 5 రోజుల పని దినాలు ఇవ్వడానికి, తాత్సారం చేయడానికి సముఖమైన కారణం లేదు. ఇప్పటికీ 6-7 కేంద్ర ప్రభుత్వ సంఘాలు, ఎల్ఐసి అనగా ఇతర సంఘాలు, నాబార్డు, విపరీత సంఘాలు, ఐఓసిఎల్ అంటే రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు 5 రోజుల పని దినాన్ని జయప్రదంగా వినియోగం చేసుకుంటూ అవి వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడాను అటువంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళను కూడా సహాయం అందించాలని చెప్పేసి మేము ఈ సమ్మె చేపట్టడం జరుగుతుంది. మున్ముందు దీని తీవ్ర రూపం దాల్చడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. చూస్తే కనుక ఈ సమ్మె కారణంగా కేంద్ర ప్రభుత్వం మీ డిమాండ్ల పరిష్కారం దిశగా చర్చకి పిలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఈ తత్సార ధోరణి కొనసాగుతుందా?
ఈ తాత్సార ధోరణి కొనసాగితే యూనియన్లు ఒప్పుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. నిరవధిక సమ్మెకు వెళితే డిజిటల్ బ్యాంకింగ్ విధానానికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థ వెనకాల పనిచేస్తుంటేనే డిజిటల్ బ్యాంకింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఏటీఎంలో క్యాష్ రిప్లెనిష్మెంట్ కానీ మిగతా అన్ని విషయాలు కానీ డిఐటీలు కానీ అన్నీ కూడా వర్క్ చేస్తేనే డిజిటల్ వ్యవస్థ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. నిరవధిక సమ్మెకి బ్యాంకు ఉద్యోగులు వెళ్ళక ముందే తాత్సారం చేయకుండా 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. లేకపోతే ప్రజల నుంచి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక కేవలం ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల తాలూకు సమస్య కాదు ఇది పూర్తిగా ఖాతాదారులతో కూడుకున్నటువంటి సమస్యగా పరిణతి తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతంలో రైతులు కావచ్చు, డ్వాక్రా సంఘాల మహిళలు కావచ్చు, వారికి విస్తృత సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారికి 5 రోజుల పనిదినాల డిమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చాలి. లేదనుకుంటే కనుక బ్యాంకు మొత్తం కూడాను నిరవధిక సమ్మె బాట పడతాం. కేంద్ర ప్రభుత్వం తత్సారం కనుక చేస్తే తామేంటో తమ ఐక్యత ఏంటో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వీరి న్యాయపరమైన పోరాట సమస్యలు తీరుస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.